హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 6 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు హడావిడి లేకుండా మార్నింగ్ టైంలో 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. కర్రీస్ అంటే పిల్లలు ఇష్టపడరు కాబట్టి లంచ్ బాక్స్ అనేది వదిలేస్తూ ఉంటారు. ఇలా హెల్తీగా కనుక చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ముందుగా చూపించే రైస్ రెసిపీ పాలక్ మసాలా రైస్ అండి. పాలకూరని పిల్లలు ఇష్టంగా తినరు కాబట్టి ఇలా కనుక చేశారంటే పిల్లలు ఒక్క స్పూన్ కూడా వదలకుండా తింటారండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మిక్సీ జార్ తీసుకొని పాలకూరని 2 కట్టలు బాగా కడిగి ఇలా వేసుకోవాలి. దీంట్లోనే 5-6 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పాలకూర పేస్ట్ని అందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పేస్ట్లోని వాటర్ అంతా డ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు 1-2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి. స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న రైస్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం యాడ్ చేసుకొని ఈ పాలకూర అంతా రైస్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. పిల్లలు లంచ్ బాక్స్లో రైస్ని కలుపుకోకుండా కర్రీ అనేది వదిలేస్తూ ఉంటారు కదా. ఇలా కనుక రైస్ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి పాలకూర రైస్ అనేది రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా పాలకూర రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. టేస్టీ అండ్ హెల్దీ పాలకూర రైస్ రెడీ. మరొక టేస్టీ రెసిపీ వచ్చేసి మసాలా రైస్ అండి. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా కూడా ఇలా ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ రెండింటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. స్పైసీనెస్ కోసం ఇలా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా పండిన టమాటాలని ఒక 4 వేసుకుంటున్నానండి. చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా కుక్ అయ్యే వరకు 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ టమాటా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. 1-2 నిమిషాలు ఈ కారం అనేది పచ్చివాసన పోయే వరకు
కలుపుకోవాలి. మనం మూత పెట్టుకున్నామంటే ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుండగా ఒకసారి బాగా కలుపుకొని బాయిల్ చేసుకున్న రైస్ని 1 కప్ వేసుకుంటున్నానండి. ఇలా రైస్ వేసుకొని రైస్ మొత్తానికి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. మనం రైస్ ఎప్పుడైనా కానీ ముందే బాయిల్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాతే ఈ రైస్ని ప్రిపేర్ చేసుకున్నామంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మసాలా రైస్ అనేది రెడీ అయిపోయింది. చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుందాం. టేస్టీగా ఉండే ఈ మసాలా రైస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మసాలా రైస్ని ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కర్రీ ఎప్పుడైనా చేయలేనప్పుడు ఇలా ఉట్టి టమాటాలతో మనం రైస్ని ప్రిపేర్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక రెసిపీ వచ్చేసి పీనట్ రైస్ అండి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. పీనట్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందిగా. పిల్లలు పల్లీలు ఎక్కువగా తినకపోతే కనుక ఇలా పీనట్ రైస్ చేసి పెట్టారంటే పిల్లలు హెల్తీగా ప్రోటీన్ అనేది వాళ్ళకి వెళ్తుందండి. ఇలా లంచ్ ప్రిపేర్ చేశారంటే ఖాళీ బాక్స్ ఇంటికి వస్తుందండి. అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకున్నాను. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 7-8 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న మిర్చి 2 వేసుకుంటున్నాను. వీటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కరివేపాకు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసుకున్న పల్లీల పౌడర్ని వేసేసుకోవాలి. ఈ పౌడర్ అంతా ఇలా ఆయిల్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పౌడర్ అనేది ఊరికనే మాడిపోతుంది కాబట్టి చూసుకుంటూ ఫ్రై చేసుకొని మనం బాయిల్ చేసుకొని పెట్టుకున్న రైస్ని వేసేసుకుంటున్నాను. ఇలా 1 కప్ రైస్ని యాడ్ చేసుకొని ఈ పౌడర్ అంతా రైస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ రైస్ తింటే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు. లంచ్ బాక్స్కి ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీనట్ రైస్ రెడీ. మరొక రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ అండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రతి కూర కొత్తిమీర లేకుండా చేయం కదండి. కానీ కొత్తిమీర కూరల్లో కంటే ఇలా రైస్ మాత్రం చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఆ ఫ్లేవర్ అనేది కొత్తిమీర పేస్ట్ అనేది రైస్లో కలవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో పప్పులు తగులుతూ ఉంటే ఇంకా బాగుంటుందండి. పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ చలికాలంలో ఇలా కొత్తిమీర రైస్ చేసి పెట్టారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట కొత్తిమీరని బాగా వాష్ చేసేసుకొని వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని దీంట్లోనే 1/2 కప్పు కల్లుప్పు, చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటున్నానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇలా అల్లం ముక్క వేసుకొని మొత్తం బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర,
2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని వీటన్నింటినీ ఒక 2 నిమిషాలు దోరగా ఫ్రై చేసుకోవాలి. 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక ఆనియన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. వీటన్నింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఈ పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కొద్దిగా పసర వాసన అనేది పోతుంది. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి రైస్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్లోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో బాయిల్ చేసుకున్న రైస్ని 1 కప్ వేసుకుంటున్నాను. ఇలా రైస్ వేసుకొని ఈ పేస్ట్ అంతా రైస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్టు. నేనైతే యాడ్ చేయడం లేదు. కొత్తిమీర రైస్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఇలా రైస్ని ప్రిపేర్ చేశారంటే ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది. మరొక రైస్ వచ్చేసి స్పెషల్గా చేసుకునే ఎగ్ రైస్ అండి. ఈ రైస్ నార్మల్గా చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఈ అన్ని రైసుల్లో కంటే ఈ ఎగ్ రైస్ అనేది మా పిల్లలైతే బాగా ఇష్టపడతారండి. దీనికోసం మిక్సీ జార్ తీసుకొని ఒక 10 పొట్టు తీసుకున్న వెల్లుల్లి వేసుకుంటున్నాను. దీంట్లోనే కొద్దిగా చింతపండు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్టు యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసేసుకొని వీటన్నింటినీ మెత్తటి పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకున్న రైస్లో ఈ పేస్ట్ని బాగా కలుపుకోవాలండి. ఇలా రైస్లో ముందుగానే ఈ పేస్ట్ని కలిపి పెట్టుకోవడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా ఉంటుందండి. ఇలా కలిపి పెట్టుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 లేదా 5 ఎగ్స్ వేసుకుంటున్నానండి. రైస్ని బట్టి ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 5 ఎగ్స్ని యాడ్ చేసుకున్నాను. ఇలా ఎగ్స్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఈ ఎగ్స్ అన్నింటిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని 2 నిమిషాలు ఈ ఎగ్ అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా కలుపుకున్న ఎగ్ అనేది మరి చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుందండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్ని ఎగ్ దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. టేస్టీ అండ్ హెల్దీ ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి. రొటీన్గా చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే ఇది చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారం వేసాం కాబట్టి టేస్ట్ అనేది మరీ బాగుంటుందండి. ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టారంటే. మరొక రైస్ రెసిపీ వచ్చేసి గార్లిక్ రైస్ అండి. ఇది కూడా చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఇలా కనుక రైస్ చేశారంటే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం ఒక రోట్లో 10 వెల్లుల్లిని వేసుకుంటున్నాను. పొట్టు తీసుకొని వేసుకోవాలండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని వీటన్నింటినీ మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలి. ఇలా రోట్లో దంచడం వల్ల ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది.
ఈ విధంగా పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది టేస్టీగా వస్తుందండి. ఇలా పేస్ట్ని వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో బాయిల్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా రైస్ వేసుకొని ఈ పేస్ట్ అంతా రైస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్టీ అండ్ హెల్దీ గార్లిక్ రైస్ రెడీ అయిపోయిందండి. వారానికి ఒకసారి చేసి పెట్టారంటే ఈ గార్లిక్ రైస్ అనేది హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి ఆకలి కూడా బాగా వేస్తుందండి. వెల్లుల్లి అనేది పిల్లలు కూరల్లో తీసి పడేస్తూ ఉంటారు కదా. ఇలా పేస్ట్ చేసి రైస్ చేసామంటే టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా హెల్తీగా ఉంటారండి. ఈ చలికాలంలో ఇలా చేసి పెడితే పిల్లలకి ఎటువంటి జలుబులు కానీ ఏవి రావండి. ఇది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. రెసిస్టెన్స్ పవర్ కూడా పెరుగుతుందండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఈ 6 రకాల రైస్ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.